తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సోషల్ మీడియా పుణ్యం అంట ఏది పడితే అది సోషల్ మీడియాలో అందరూ వదిలేయటమే కాకుండా ఎన్నికల నేపథ్యంలో సర్వే రిపోర్ట్లు కూడా రకరకాలుగా వచ్చేస్తూ ఉన్నాయి. అంటే అనేక మంది సర్వేశ్వర్లు పుట్టుకొస్తున్నారు. ప్రధానంగా ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటంలో టీడీపీ కూడా చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ఓకే, ఎవరైనా సరే తమ తమ అభిప్రాయాలను వాటిని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఆ, దానికి ఎవరికి కూడా రైట్ అనేది లేదు. అయితే ఇక్కడ వీక్షకులకి కొంత జెన్యూనిటీ, ఆ జెన్యూనిటీ అనేది ఉండాలి. అంటే భవిష్యత్తులో రేపొద్దు రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, అది వేరే సంగతి. కానీ కొంత ఒక లాజికల్ ఇది అనేది ఉండాలి కదా. ఆ లాజికల్ కన్క్లూజన్ లేకుండా కొన్ని వాస్తవాల్ని దాచిపెట్టి కొన్నిటినే ఫోకస్ చేస్తూ సో ఇదిగో ఇది ఇది ఇలా ఉందని చేయటం అనేది అది కరెక్ట్ కాదు. అందుకని కొన్ని ప్రధానమైనటువంటి నియోజకవర్గాల మీద ఒక గ్రౌండ్ రిపోర్ట్ కీన్గా స్టడీ చేసి ఆ గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వాలనేది సంకల్పించడం అయింది. ఆ క్రమంలో పిఠాపురం కూడా వెళ్ళి రావడం జరిగింది. పిఠాపురం తర్వాత కాకినాడ, ఇలా కొన్ని ప్రాంతాల్లో కూడా మనం కీన్గా స్టడీ చేసాం. అదేవిధంగా ఏంటంటే ముందు విజయవాడ సెంట్రల్ విజయవాడ సెంట్రల్ నుంచి ప్రారంభించినట్టయితే, ఎందుకంటే విజయవాడ సెంట్రల్ అనేటువంటిది ఒక అత్యంత ఆసక్తికరమైనటువంటి కీలకమైనటువంటి నియోజకవర్గం కింద మనం దీన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే వైసీపీ ప్రత్యేకించి అక్కడ వెస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థి, గెలిచినటువంటి అభ్యర్థి, మంత్రిగా పనిచేసినటువంటి అభ్యర్థిని అనూహ్యంగా సెంట్రల్లోకి అభ్యర్థిగా ప్రకటించడం అయింది. ఆయనే వెల్లంపల్లి శ్రీనివాసు. అంతకుముందు అక్కడ స్వల్ప మెజారిటీతో ఓడిపోయినటువంటి టీడీపీ అభ్యర్థి 2005 నుంచి టీడీపీలో ఉంటూ పాలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నటువంటి వ్యక్తి, గతంలో ఒకసారి గెలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే బోండా ఉమా. ఈ బోండా ఉమా మహేశ్వరరావుకి అక్కడ కొంత పట్టు ఉంది అనేటువంటిది వాస్తవమే. అలాంటి నేపథ్యంలో వెస్ట్ నుంచి వచ్చినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఇక్కడ వేయడం ఏంటి? ఓహో, ఇది ఖచ్చితంగా టీడీపీకి చాలా కేక్ వాక్ లాంటిది, బోండా ఉమా ఈజీగా గెలుస్తాడు అనేటువంటి వ్యాఖ్యానాలు వినిపించాయి. మరి వెస్ట్ నుంచి వెల్లంపల్లిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అనేదే ఇక్కడ మనం ఆసక్తికరంగా చర్చించుకోవాలి. ఇది చాలా రాంగ్ స్ట్రాటజీ అని, ఆలోచన లేకుండా ఎందుకు ఇలా చేశారనేటువంటి వ్యాఖ్యానాలు కూడా వినిపించాయి. సార్, దాని గురించి మనం చెప్పుకునే ముందు ఆ నియోజకవర్గం యొక్క స్వరూపాన్ని, దాని గురించి నేను సోషల్ మీడియాలో తాజాగా ఒక రిపోర్ట్ వచ్చింది. బహుశా మరి అది వారు తెలియక చేశారో, తెలుగుదేశం పార్టీ వారు వాళ్ళ స్టైల్లో చేస్తున్నటువంటి రిపోర్ట్స్లో ఒక భాగమో తెలియదు. కానీ అందులో ఆ, కులాల వారీగా ఏ ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేటువంటిది చెప్తూ, ఆ ప్రకారంగా వీళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటిది చెప్పారు. అందులో ఒక ప్రధానమైనటువంటి కులాన్ని ఆ, వదిలేయటం అనేటువంటిది ఒక పెద్ద తప్పిదంగా, ఇట్ బ్లండర్, వెరీ బిగ్ బ్లండర్ కింద చూడాలి. ఎందుకంటే ప్రధానమైనటువంటి ఒక కులము దాని ప్రభావం చూపించేటువంటి ఇది లేనప్పుడు అది అసలు ఆ క్యాలిక్యులేషన్ ఎలా కరెక్ట్ అవుతుంది? సో అది పాయింట్. దాని గురించి మాట్లాడేటప్పుడు మనం డీటెయిల్డ్గా ఒకసారి ఈ రిపోర్ట్ని కనుక చూసినట్లయితే, విజయవాడ సెంట్రల్లో సరే వెల్లంపల్లి ఆ, ఆయన 2019లో వెస్ట్ నుంచి గెలవటమే కాకుండా మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. మంత్రిగా పనిచేసినటువంటి వెల్లంపల్లి చాలా చురుకైనటువంటి వ్యక్తి. గతంలో ప్రజారాజ్యం తరఫున కూడా ఆయన నిలబడే 2009లో అప్పుడు కూడా గెలిచాడు. అక్కడి నుంచి చాలా రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా బోండా ఉమా విషయానికి వచ్చినట్టయితే, వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆ వైశ్య కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే, బోండా ఉమ కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే కాకుండా రంగా అభిమానిగా కూడా తను ప్రకటించుకొని అనేక సందర్భాల్లో రంగా తెలుగుదేశంలో ఉన్నప్పటికీ కూడా
వంగవీటి రంగా గారి గురించి కూడా ఆయన ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం, మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న ఇది. అయితే గతంలో మల్లాది విష్ణు వంగవీటి రంగా గారికి అత్యంత సన్నిహితుడిగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా చాలా సన్నిహితుడిగా ఉన్నటువంటి, కూడా చైర్మన్గా కూడా చేసినటువంటి మల్లాది విష్ణు బ్రాహ్మణ ఆ, కులానికి చెందినటువంటి వ్యక్తి. స్వల్ప మెజారిటీతో బోండావమ చేతిలో ఆయన విజయం సాధించాడు. అది ఆ, వీళ్ళ యొక్క ఇద్దరి నేపథ్యం. మరి నియోజకవర్గం స్వరూపం ఎలా ఉంది అని చూసుకున్నప్పుడు ఏంటంటే, సెంట్రల్కి సంబంధించి ముందుగా మనకు వినవచ్చేది ఏమిటంటే, సెంట్రల్ అనగానే సత్యనారాయణపురం. సత్యనారాయణపురం అనగానే అక్కడ బ్రాహ్మిన్స్ అత్యధికంగా ఉంటారు. అత్యధికంగా కులస్తులందరూ కూడా అక్కడ బ్రాహ్మిన్స్ ఆ ప్రాంతంలో అనేది చిరకాలంగా ఉన్నటువంటి ఒక ప్రచారం. తర్వాత ఆ, ఆ నియోజకవర్గంలోకి, అంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడినటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో కొత్తగా యాడ్ అయినటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే వాంబే కాలనీ, కండ్రిక, సింగనగర్, రాజీవ్ నగర్, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ కూడా దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ఎక్కువగా ఉంటారు. కొద్ది మంది ఎగువ మధ్య తరగతి వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ కాలనీలన్నీ కూడా ఒకప్పుడు బుడమేరు ఆ, ఉన్నటువంటి రోజుల్లో కమ్యూనిస్టులు అక్కడ ఆయా ప్రాంతాల్లో గుడిసెలు వేసుకుని వాళ్ళ పేదవాళ్ళకి గుడిసెలు ఇప్పించడంలో ఆ ఉద్యమాల ద్వారా ఇక్కడ చాలా కీలక పాత్ర వహించి ఆ ప్రాంతం అంతా కూడా కమ్యూనిస్టుల ప్రాబల్యంతో డెవలప్ అయినటువంటి కాలనీస్ కింద చేయాలి. బుడమేరు మీద వంతెన పడిన తర్వాత అక్కడ బాగా ఆ ఏరియా డెవలప్ అయ్యి వాళ్ళందరూ కూడా కొంత మేరకు ఇదయ్యారు. ఎక్కువ మంది వీళ్ళెవరు అని చెప్పుకోవాలంటే మైగ్రెంట్స్, అంటే వేరే ప్రాంతాల నుంచి బతుకు తెరువు కోసం వచ్చినటువంటి రిక్షా కార్మికులు. తర్వాత ఏంటంటే ప్రధానంగా చెప్పాలంటే తూర్పు కాపులు ఎక్కువ మంది, ఎక్కువ సంఖ్యలో వెళ్ళుంటారు. గతంలో ఈ సీతారాంపురం తదితర ప్రాంతాల్లో సామిల్లులు ఎక్కువ ఉండే. ఈ సామిల్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ మిల్స్లో ఆ దొంగల్ని ఏ, మోసుకురావడానికి, కొయ్యడానికి, ఆ విధంగా పనిచేయడం కోసం విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి ఎక్కువగా వచ్చినటువంటి వారు ఆ, వాళ్ళంతా కూడా ఏంటంటే తర్వాత రిక్షా కార్మికులు కూడా ఎక్కువ మంది ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారు. వీళ్ళందరూ కూడా కమ్యూనిస్టులు వాళ్ళకి ఆశ్రయాలు కల్పించినప్పుడు అక్కడ గుడిసెలు వేసుకొని ఆ ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. వాళ్ళంతా కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. తర్వాత ఇటు ఎడ్యుకేటెడ్, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా సత్యనారాయణపురం తదితర ఆ పరిసర ప్రాంతాలు కూడా కంప్లీట్ డెవలప్ అయిన ప్రాంతాల్లో అక్కడ వాళ్ళు ఉంటారు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక మిక్స్డ్ కల్చర్గా ఈ నియోజకవర్గం ఉంటుంది. ఇది ఈ నియోజకవర్గం ఎక్కువగా ప్రధాన స్వరూపం. అలాంటప్పుడు ఇక్కడ కులాల వారీగా కనుక మనం ఒకసారి చూసుకుంటే, నిజానికి ఏంటి, సత్యనారాయణపురంలో అత్యధిక శాతంలో బ్రాహ్మిన్స్ ఉండేవారు. సో ఆ ఇమేజే ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. కానీ కొంతకాలం క్రితం నుంచి ఆ ఆ ప్రాంతం నుంచి బ్రాహ్మిన్స్ చాలా మంది కూడా వలస వెళ్ళిపోయారు. ఆ వలస వెళ్ళిపోవడం వల్ల ఆ ఓటర్ల శాతం చాలా వరకు కూడా తగ్గిపోయింది. చాలా వరకు తగ్గిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వారి శాతమే కొంత ఎక్కువ అనేది మాత్రం సుస్పష్టం. ఆ శాతం ఎంత అన్నట్టయితే 23% మంది బ్రాహ్మిన్స్ ఆ ప్రాంతంలో ఉన్నారు. తర్వాత ఆ, చెప్పుకోదగిన స్థాయిలో కాపులు, తూర్పు కాపులు వీళ్ళంతా ఒకవేళ మిక్స్డ్గా మనం తీసుకున్నా, మిక్స్డ్గా వీళ్ళ లెక్క చూసుకున్నప్పుడు 13% మంది కాపులు ఉన్నారు. అదేవిధంగా ఎస్సీలు 11% ఉన్నారు. కమ్మవారు 9% ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఏంటంటే ఒక కమ్యూనిటీగానే ఈ కమ్యూనిస్టుల ప్రభావంతోనూ ఏదైనా కానీ అక్కడికి చేరినటువంటి వాళ్ళలో గౌడాసు 8% మంది ఉన్నారు. సో అంటే ఇంకా మిగతా ఈ బీసీలు వాళ్ళు వీళ్ళంతా కొంతమంది ఉంటారు. ఆ, అయితే ఈ లెక్కల ప్రాతిపదికగానే వీళ్ళు చాలా మంది విశ్లేషణ చేశారు. చేసి ఒక ప్రధానమైన కులాన్ని వదిలేశారు. కాబట్టి ఈ నియోజకవర్గం గురించి మనం ముందుగా
మాట్లాడాల్సి వస్తుంది. సో వీళ్ళు చేసినటువంటి విశ్లేషణల్లో వదిలివేయబడినటువంటి కులం ఏది అన్నట్లయితే వైశ్యులు. వైశ్యులు 18% మంది ఉన్నారు. ఇది చాలా మందికి తెలియదు. రాజకీయ పార్టీల వారికే తెలియదు. కాబట్టి ఈ ఇక ఈ అనాలిసిస్ చేసేటువంటి వాళ్ళు ఎంతసేపు బ్రాహ్మణులు కాపులు వాళ్ళే ఉన్నారనేది కానీ, ఆశ్చర్యకరంగా నియోజకవర్గాల పునర్విభజనలో కానీ, లేదు ఆయా ప్రాంతాలు డెవలప్ అవడం వల్ల కానీ, విజయవాడ 1 టౌన్కి 2 టౌన్కి మార్గం అటు నుంచి వేరే బ్రిడ్జ్ పడటం వల్ల ఆ మార్గం సుగమం అవడం వల్ల కానీ, ఏదైనా సరే ఆ 1 టౌన్లో కంజెస్టెడ్గా ఉన్న ప్రాంతాల నుంచి కొంచెం విశాలంగా ఇళ్ళు కట్టుకొని కంఫర్టబుల్గా ఉండడం కోసం మైగ్రేట్ అయ్యి వచ్చినటువంటి వారు ఎవరు అంటే వైశ్యులు. వాళ్ళకి ఒకప్పుడు అంటే ఇటు ఏలూరు రోడ్డు ప్రాంతం నుంచి రావాలంటే వాళ్ళకి దూరం, కానీ ఇప్పుడు అటు నుంచి వేరే దారి ఉంది. ఆ దారి ఉండడం వల్ల ఏంటంటే అనేక మంది ఆ, ఒక 10 ఏళ్ల కాలంలో చాలా మంది ఇక్కడికి వచ్చి కంఫర్టబుల్గా వాళ్ళు ఇళ్ళు కట్టుకున్నారు. ఆ రకంగా పోగైనటువంటి ఓటర్ల జాబితా 18%. అంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి, 23% తర్వాత చెప్పుకోదగిన సంఖ్య ఎవరిదంటే కాపులది కాదు, చెప్పుకోదగిన సంఖ్య వైశ్యులు. సో దాని మీద తాజాగా అధ్యయనం చేసినటువంటి వైసీపీ ఆ కారణం చేత ఆ, బెల్లంపల్లిని అనూహ్యంగా సెంట్రల్గా మార్చింది అనేటువంటిది సుస్పష్టం. ఇది ఇక్కడ దీన్ని ఈ వయస్సులో 18% మంది వయసులు ఉన్నారనేటువంటి ఫిగర్ వదిలేసి చాలా మంది వాళ్ళ విశ్లేషణలు చేసి సోషల్ మీడియాలో మీరు చూడొచ్చు, దాన్ని ఫ్లోట్ చేస్తున్నారు. అది కరెక్ట్ క్యాలిక్యులేషన్ కాదు అనేటువంటిది నా ఒపీనియన్. అదేవిధంగా ఇక ఇన్ఫ్లుయెన్స్డ్ వర్గాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ ఒకప్పుడు ముంపు ప్రాంతాలకు గురై ఇప్పుడు ఒక మాదిరిగా డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి, రోడ్లు అవన్నీ కూడా కొంత విశాలంగానే కొంచెం వేసినటువంటి సందర్భంలో డెవలప్ అయిన కాలనీస్ ఏంటంటే వాంబే కాలనీ, ఇవన్నీ కూడా ఒకప్పుడు ముంపు ప్రాంతాలు. ఆ, కండ్రిక, సింగనగర్, రాజీవ్ నగర్, ఈ ప్రాంతాల్లో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువ ఉందని చెప్పాం. కాబట్టి కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉండటం వల్ల అక్కడ అనేక వాళ్ళ యొక్క మంచి చెడ్డల కోసం వాళ్ళ సమస్యల గురించి ఉద్యమాలు చేయటం, పోరాటాలు చేయటం, వాళ్ళ క్యాడర్ని డెవలప్ చేసుకోవటం, ఇలా క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి కమ్యూనిస్టు నాయకుడు చిగురుపాటి బాబురావు. ఈ చిగురుపాటి బాబురావు గతంలో సిపిఎం తరఫున 2009లో పోటీ చేస్తే అనూహ్యంగా ఆయనకి 39,000 ఓట్లు వచ్చాయి. అప్పుడు 39,000 ఓట్లు రావటం కాదు, 2019లో జనసేన వామపక్ష ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తే కూడా 29,000 ఓట్లు వచ్చాయి. అంటే మారిన సమీకరణాల నేపథ్యంలో కూడా ఆయన 29,000 ఓట్లు సాధించారు. ప్రస్తుతం మళ్ళీ ఈ చిగురుపాటి బాబురావు సిపిఎం కాంగ్రెస్ వాళ్ళ యొక్క కూటమి ఉమ్మడి అభ్యర్థిగా మళ్ళీ తిరిగి అక్కడి నుంచి పోటీ చేస్తున్నప్పుడు అక్కడ ఓట్లు మళ్ళీ ఆయన చాలా వరకు కైవసం చేసుకుంటాడు. మరి అక్కడ పడాల్సినటువంటి ఓట్లన్నీ కూడా ఎక్కువగా ఎవరికి వెళతాయంటే అసలు నిజానికి ఆ ఓట్ల మీదే బోండా ఉమ ఆశలు పెట్టుకున్నాడు. బోండా ఉమాకి కూడా పట్టున్నటువంటి ప్రాంతాలు ఆ పరిసర ప్రాంతాలే. ఇప్పుడు ఈ బాంబే కాలనీ, కండ్రిక, సింగ్ నగరు, రాజీవ్ నగరు, దానికంటే ఇంకాస్త ముందున్నటువంటి ప్రాంతాలు, ఈ ప్రాంతాలన్నిటి మీద ఉమాకి కూడా కొంత, బోండా ఉమాకి కూడా కొంత పట్టు ఉంది. కారణం ఏంటంటే అక్కడ తూర్పు కాపులు ఎక్కువ మంది ఉన్నారు. జనసేన కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తుంది కాబట్టి మొత్తంగా కాపు ఓట్లన్నీ కూడా తనకి గంపగుత్తగా పడతాయి. కాబట్టి తన విజయం ఖాయం అని చెప్పని లెక్కేసుకుంటున్నాడు. అంటే కమ్మవారి శాతం 9, కాపులు 13, అంటే దాదాపుగా ఇంచుమించు అక్కడ 22%. 22% ఇతరత్ర ఈ ఓట్లన్నీ కూడా పోగేసుకోగలిగితే టీడీపీ ఓట్లు ఇవన్నీ కూడా తన విజయం తథ్యం అనుకుంటున్నారు. కానీ ఇక్కడే మనం ముందు చెప్పుకున్నట్టు మిస్ అయిన పాయింట్ ఏంటంటే 18% మంది వైశ్యులు ఉన్నారు. తర్వాత బ్రాహ్మిన్స్ 23% ఉన్నారు. మల్లాది విష్ణు కలిసి రాడని చెప్పని ఆయన అడిగాడని
ఆయన అవసరమైతే బీజేపీలోకి వెళ్ళిపోతాడు అనేటువంటి ప్రచారాలు కూడా విస్తృతంగా టీడీపీ వారు చేశారు. కానీ నేను వైసీపీతోనే ఉంటాననే చాలా సుస్పష్టంగా ప్రకటించడమే కాకుండా వీరిద్దరూ కూడా సన్నిహితులు. రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి కూడా వెల్లంపల్లి, మల్లాది విష్ణు. ఇప్పుడు మల్లాది విష్ణు కూడా కలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా చురుకుగా, అంటే బోండా ఉమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడానికి ముందే వెల్లంపల్లి అభ్యర్థిత్వం ప్రకటించడం వల్ల అక్కడి నుంచి చాలా చురుకుగా వెల్లంపల్లి తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు ఆ ప్రాంతంలో ఈయన స్థానికుడు కాదని అదని ఏదైనా ప్రకటించిన నగర వైసీపీ నగర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నేను స్థానికుడిని కాబట్టి ఈ ప్రతి ప్రాంతంలో కూడా నాకు ఒక పట్టు ఉంది, అవగాహన ఉంది అనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నాడు.